హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. Hebrews 10:35. Therefore do not throw away your confidence which has a great reward. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు ఈ దినాన నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన లేఖన భాగం నుండి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ దినాన ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దానికి గొప్ప బహుమానం కలదు. ఆయా సందర్భాల్లో మనకున్న ధైర్యాన్ని లేదా ఆ కాన్ఫిడెన్స్ను, ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కారణం ఏమిటంటే మనం చేసినటువంటి పొరపాట్లు లేదా తప్పిదములు మరి ఏమైనప్పటికీ మనము ధైర్యంగా ఉండక అధైర్య స్థితిలో ఉంటూ మనం అనుకున్న పని లేదా చేయవలసిన దానిని చేయలేకపోతున్నావేమో. కనుక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, పిరికితనం దేవుడు మనకివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ప్రభువు నీకు ఇవ్వలేదు. మరి ఎందుకు నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు? నీ పరిస్థితి ఏమిటి? కొన్ని సందర్భాల్లో మనం చేసిన ఆ తప్పిదములు, ఆ పొరపాట్లు లేదా చేయకూడనటువంటి కార్యములు చేసినప్పుడు మనకున్నటువంటి ఆ నమ్మకత్వం లేదా ఆ కాన్ఫిడెన్స్ మనం కోల్పోతాం. ప్రభునితో మాట్లాడుతున్నాడు, నీ ధైర్యాన్ని నీవు కోల్పోవద్దు, నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, దానికి గొప్ప బహుమానం కల. ఎన్నెన్నో రకరకాలుగా వారి గురించి చెడ్డగా గ్రామము లేదా ఆ ప్రదేశము, ఆ పట్టణం అంతా చెడ్డ ప్రచారం కోడై కూసినప్పటికీ, చెడ్డ వార్తలు విరజిల్లినప్పటికీ, వారి మీదకి అనేకమైనటువంటి తీసుకొచ్చినప్పటికీ వారు మటుకు హృదయంలో మనస్సులో ధైర్యంగా ఉంటారు, సింహంలాగా ఉంటారు. నీతిమంతులు సింహంలాగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది కదా, సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం. ధైర్యం కలిగి ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మన హృదయము మన మీద దోషారోపణ చేయకపోతే మనము ధైర్యం కలిగి ఉంటాం. ఎవరికీ భయపడం. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే, దేనికి భయపడం. మనం నేనేందో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు, నా జీవితం ఎలాంటిదో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు, నేను ఎలాగో జీవిస్తున్నాను, ఎలాగ ఆయన ఎదుట నిలబడి ఉన్నాను, ఎలాగో నేను జీవిస్తున్నాను, ఎలాగ నేను ప్రభువుతో గడుపుతున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను, ఎలా నేను కష్టపడుతున్నాను, నా ప్రభువుకు అన్నీ తెలుసు. లేదా మన మనసు మన మీద దోషారోపణ చేయని ఎడల మనము ధైర్యంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారొగ్దుము. 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మనకున్న ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఏ విషయంలో పొరపాటు జరిగిందో దాన్ని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు దగ్గర నీ హృదయాన్ని, నీ మనస్సును ఆయనతో కలిసి సమతపరుచుకుని ప్రార్థన చేసి, ప్రభు ఈ విషయంలో నేను తప్పిపోయాను క్షమించమని నువ్వు అడిగితే ప్రభు తప్పకుండా ఆ స్థితిని తప్పిస్తాడు, నిన్ను ముందుకు తీసుకెళ్తాడు, ఆయన్ని చేయబట్టి ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే నన్ను మనందరినీ కన్న తండ్రి ఆయన. నిన్ను అదే స్థితిలో ఉంచి ప్రభువు ఊరుకోడండి. ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి, ఆ భయంకరమైన స్థితిలో నుంచి, ఆ పాపపు స్థితిలో నుంచి ప్రభు నిన్ను బయటకు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టకూడదు, దానికి గొప్ప బహుమానం ఉంది. నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమతపరచుకో. మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల దేవునికి ఇష్టమైన మనం ఏం చేస్తామో దేవుడు తప్పకుండా మనకు ఏం అడుగుతామో అది ఇస్తాడంట. దేవుడు చూడండి, అదే వాక్యాన్ని చదువుతున్నాను. 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. దేవుని దృష్టికి ఇష్టమైనవి చేసేవారంగా ఉండాలి. యేసయ్య దృష్టికి మనము మంచివి, శ్రేష్టమైన పనులు, గొప్ప పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారంగా ఉండాలి.
అప్పుడు చూడండి, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము ఈ రీతిగా జీవించి మన హృదయాలను మన మీద దోషారోపణ చేయకుండా సమ్మతి కలిగిన మనస్సును కలిగి ఉండి ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ మనం ఏమి అడిగినా ప్రభువు అది మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టొద్దు, దానికి గొప్ప బహుమానం కలదు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. అయ్యో పొరపాటు జరిగిపోయింది, అయ్యో ఇది ఇలా జరిగిపోయింది, అయ్యో మా కుటుంబంలో నష్టం వచ్చింది, అయ్యో నా వ్యాపారంలో ఇలా జరిగిపోయింది, అయ్యో నా కుటుంబం గలిబిలి అయిపోయింది, అయ్యో నా కప్పుల సమస్య, వాళ్ళని వీళ్ళని నమ్మి తెచ్చాను, గందరగోళం అయిపోయింది, నేను కోలుకుంటానో కోలుకోను, నా పరిస్థితి అర్థం కాకుండా అయిపోయింది, నేనేం చేయాలో దిక్కుదోచట్లేదు అంటున్నావు. నీవు ధైర్యం కోల్పోవద్దు, దానికి గొప్ప బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మన పరమ తండ్రి అద్భుత రీతిగా నీకు సహాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. అయితే నీ హృదయం లేదా నీ మనస్సు నీ మీద దోషారోపణ చేయకుండా సమ్మతి గల మనస్సు నీకుండాలి. ప్రభు దగ్గర దాన్ని పొందుకో. ప్రభువా, ఆ సమ్మతి గల హృదయాన్ని, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి. అలాగూ ఉంటూ దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ నువ్వు అడిగితే ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ మనం ఏమి అడిగినా అది మనకు ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. ప్రభువా, నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నీకు ఇష్టమైన క్రియలు చేస్తున్నాను, ఈ లోకంతో పాపంతో కలిసి నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నాను, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా ప్రభు నీ హృదయంలోకి వచ్చి ఆయన నీకు సమ్మతి గల మనసు, ప్రశాంతత, సంతోషం, సమాధానం దయచా, నీకు మంచి ధైర్యాన్ని ఇస్తాడు, నీకు మంచి బహుమానం ఇస్తాడు, నేను అన్ని విషయాల్లో దీవిస్తాడు ఆయన. నీ ఎదుట ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కొట్లాట్లున్నా, ఎలాంటి స్థితి నువ్వు ఉన్నా వాటన్నిటిలో నుండి ప్రభువు చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు ఆయన. నీకు సహాయం చేసే దేవుడు యేసయ్య, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు యేసయ్య, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు యేసయ్య, నిన్ను కనికరించేటువంటి దేవుడు యేసయ్య, నీకు సంతోషం సమాధానం ఇచ్చేటువంటి దేవుడు యేసయ్య, నీ అక్కరలు తీర్చేటువంటి దేవుడు యేసయ్య, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. ఆ తప్పిదం జరిగిందని, ఆ పొరపాటు జరిగిందని, నా బ్రతుకు ఇంతేనని నువ్వు అనుకోకు. నీ ధైర్యం నువ్వు విడిచిపెట్టవద్దు, దానికి గొప్ప బహుమానం కలదు. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయబోచును. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీకోసం నేను ప్రత్యేకించి ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి నేను ఇంకా బ్రతకనో ఈ జబ్బు నన్ను చంపేస్తుంది, నా బ్రతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటున్నారు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చిత్తము లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏమీ జరగదండి. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీ సహాయం చేస్తాడు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, దానికి గొప్ప బహుమానం ఉంది. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే కళ్ళు మూసుకొని మోకరించి, లేదా నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించు. నీ శరీరం ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో నీ కుడి హస్తాన్ని ఆ స్థలంలో ఉంచు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించు. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నాయన మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. నాయన ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని వారి కుడి హస్తాలు వారి శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలను మీరు కనికరించండి ప్రభువా. యేసు నామములో అద్భుతము వారి శరీరంలో జరుగునుగాక. ఈ గాయపడిన హస్తంతో వారిని తాకండి, ముట్టండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, వారి మీద బలముగా దిగిరండి ప్రభు. వారి శరీరంలో మార్పును తీసుకురండి ప్రభు. మేము నీ లేఖనాల మీద ఆధారపడుతూ ఉన్నాం యేసయ్య. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువ. మీ అమూల్యమైన సిలువ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తూ ఉన్నాను నాయన. నాయన అదిగో ప్రభువ, నీ బిడ్డలు వారికి ఉన్న ఆ ధైర్యాన్ని కోల్పోకుండా నాయన ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయండి. వారి శరీరంలో పనిచేస్తున్న సాతాను దుష్ట శక్తులను, వారి కుటుంబంలో పనిచేస్తున్న అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. ఆయన
సంతానం లేక బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కనికరించండి ప్రభు. వారి గర్భములను ఫలించకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. గర్భ ఫలం యేసు నామములో కలుగును గాక. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి ప్రభు. అనే బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి సబ్జెక్టు విషయంలో మీ కృప చూపండి నాయన. పేపర్ మీద పెట్ట జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ పరలోకపు దివ్య జ్ఞానము నాయన నీ బిడ్డలందరికీ దయచేయండి. ఏ బిడ్డలైతే ప్రభు ఎగ్జామినేషన్ కోసం సిద్ధపడుతున్నారో, పరీక్షల నిమిత్తం సిద్ధపడుతూ ఉన్నారు, ఆయన వారిని జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యము బలము వారికి దయచేయండి ప్రభు. మీ సహాయాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు జోసెఫ్, మాది నార్త్ ఓత్తూరు. మేము గత 2023 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాము. వరప్రసాద్ సార్ సన్నిధికి వచ్చాము. మేము వస్తే నాకు అయ్యగారు నాకు ప్రార్థన ఆయిల్తో అభిషేకం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు నాకు. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తక్కువ సమయంలో నాకు దేవుడు నందుండి గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యమే ఇప్పుడు ఏంటంటే అది 7th మంత్ మాసం జరుగుతుంది. ఈ సాక్షిని దేవుడు దీవించిన కాక. వరప్రసాద్ సార్కి, ప్రార్థన చేసిన సార్కి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు శాంతి. నేను మాది వెంకటేశ్వరపురం, నెల్లూరు జిల్లా. నాకు 2 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా నొప్పులు. ఆ నొప్పులు భరించలేక నేను టీవీలో వరప్రసాద్ సార్ ప్రోగ్రాం చూశాను. సార్ దగ్గరికి పోయాను. సార్ ఒక వారంలోనే నా ప్రార్థన చేసి నాకు స్వస్థత కలిగించాడు. 2 సంవత్సరాల నుంచి నాకు బాడీ అంతా ఒకే పెయిన్స్. వరప్రసాద్ సార్ కాడికి ఒక వారమే ప్రార్థనకు పోయాను, నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు అన్న, చామాతల గ్రామం, అది నెల్లూరు జిల్లా. ఇక్కడ వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. 7 వారాలు రమ్మన్నారు. అంటే 3 వారాలు వచ్చినాకనే మా పాపకి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆ దేవుని నామముకి వందనాలు. ఈ ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. మా వెంకటేశ్వరం, మాది వెంకటేశ్వరం. నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాము, 2-3-4 హాస్పిటల్ తిరిగాము, నాకు తగ్గలేదు. వరప్రసాద్ సార్ గారికి టీవీలో చూసాము, యాడ్ చూసి ఇక్కడికి పోయిన వారం వచ్చాము. పోయిన 2వ వారంలో నాకు బాగా మోకాళ్ళు నొప్పి బాగా తగ్గింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ గనుక కాక. దేవుడి నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మాది బైనడివారిపాలెము. నా పేరు మార్తమ్మ. కానీ పోయిన సంవత్సరంలో మా కుమారుడికి బాగా లేకుండా వచ్చింది. అదే సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటే, అమ్మ సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు మేము అయ్యగారి వాక్యము టీవీలో వస్తున్నింది. అప్పుడు ఫోన్ నెంబర్ రాసి పెట్టుకున్నాం. అప్పుడు ఫోన్ చేస్తే అమ్మగారు ఎత్తిండ్రు, ప్రార్థన చేసిండ్రు. ఏం భయపడబాకమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, స్వస్థత జరుగుద్ది, నువ్వేం భయపడొద్దని చెప్పింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాము. చెన్నైకి వెళ్ళినాక డాక్టర్లు కూడా ఈ గడ్డ మరి పడ్డ వల్ల ఎముక చిట్లు గడ్డగా వచ్చిందో లేకపోతే గడ్డ పుట్టిందో తెలియదమ్మా, దాన్ని టెస్ట్ చేస్తే కానీ మేము ఏమైనా చేయలేమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేస్తే, భయపడబాకండి అమ్మ, అదేం కాదు, అన్నీ నార్మల్గానే వస్తాయి, మీరు ఏం భయపడొద్దని చెప్పింది. ఆ తర్వాత మేము ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మని టెస్ట్కి ఇచ్చాము. టెస్ట్కి ఇచ్చి వచ్చినాక 5 రోజులకి అన్నీ నార్మల్ టెస్టులు వచ్చినాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సక్సెస్ అయింది. ఆపరేషన్ చక్కగా జరిగింది. నా బిడ్డకి మేము క్షేమంగా ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కల్వాయి మండలం, నెల్లూరు జిల్లా మాది. నా పేరు జయలక్ష్మి. ఎక్కడెక్కడో నాకు దురాత్మ పట్టుకొని ఎన్నో 15 సంవత్సరాల నుంచి శరీరంలో చేరుకొని ఎక్కడెక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడో తిరిగినాను. 5 దిక్కులు అన్ని దిక్కులు తిరిగినాను. నేను ఎక్కడా బాగు కాలేదు.
ఇదో పలానా దగ్గర చర్చిలో వరప్రసాద్ చర్చిలో బాగు చేస్తాడని మా చిన్నాన్న చెప్పాడు. అక్కడికి 7 వారాలకి నీకు బాగైపోద్దని అక్కడ చెప్పాడు. అక్కడికి వచ్చాను నేను. ఆయన నాకు ఎంతో ఎంతో గొప్ప మేలు చేసిండు, నాకు బాగా చేసిండు. వందనాలు. నా కోసము ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు, యేసయ్యకి నా వందనాలు. అందరికీ వందనములు. మా సైదాపురం, మా అమ్మ పేరు మల్లేశ్వరి, నా పేరు ప్రేమ్రాజ్. నా మీద చాలా కేసులు వచ్చాయి. అందులో మెయిన్ ఫోక్సో కేసు. అందులో నుంచి నేను ఇంకా జైల్లో తీసుకొని వెళ్ళిపోయారు. జైలు నుంచి ఇంకా నీకు బెయిల్ ఉండదు, రాదు, 90 రోజుల దాకా రాదు, నువ్వు బయటికే పోలేవు అన్నది. అప్పుడు మా అమ్మ ఇంటర్వ్యూ పెట్టింది. నాకు ఇంటర్వ్యూ పెడితే నాయనా లాయర్తో మాట్లాడుతాను నాయన, అది ఇది అనింది. వరప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళి వచ్చాను అని చెప్పింది. అవన్నీ నమ్మలేదులేమా, నేను రాను, నేను పండగల దాకా రాను, ఇవన్నీ జరగవు, వేస్ట్, నేను లోపల ఉన్న వాళ్ళందరూ 90 రోజులు అని చెప్తున్నారు, ఇవన్నీ జరగవు అని నేను చెప్పాను. అలాంటి సమయంలో మా అమ్మ వరప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళి నెల్లూరులో ప్రార్థన చేయించింది. అయినా కానీ నేను నమ్మలేదు. వరప్రసాద్ సార్ ప్రార్థన వల్ల నాకు బెయిల్ వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. నా మీద ఉన్న కేసులన్నీ కొట్టివేసి పడ్డారు. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు, దేవుడికి మహిమ. అందరికీ వందనాలు. నా పేరు దున్నా గంగారావు. మాది వచ్చేసి పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా. 6 నెలల కింద నాకు కన్ను ఇన్ఫెక్షన్ అయ్యి నేను విజయవాడ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో మందులు వాడుతున్న టైంలో టీవీలో వరప్రసాద్ అయ్య గారి ప్రోగ్రాం చూసి నా కన్ను నిమిత్తమై అయ్యగారిని ప్రార్థన చేయమని నేను కోరాను. దానికి గాను అయ్యగారు పాస్టరమ్మ గారు ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత నాకు చూపు మెరుగుపడ్డది. ఇప్పుడు కూడా ఆ అయ్యగారు అమ్మగారు నా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ నెల్లూరు వచ్చానండి. అయ్యగారు అమ్మగారు నా కోసం ప్రార్థన చేశారు. నేను ఇప్పుడు బాగా చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారు అమ్మగారికి మా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు యశ్వంత్, మా అమ్మగారు రత్నమ్మ. మాది రాపూర్ గ్రామం, నెల్లూరు జిల్లా. అయితే నెల్లూరులోని రామ్కోట్ నగర్లోని వరప్రసాద్ సార్ పాస్టర్ చర్చికి వచ్చి నేను 2-3 సార్లు ఆయిల్తో అభిషేకం చేయించుకున్నాను. అయితే జాబ్ కోసం పాస్టర్ గారి దగ్గర 2 సార్లు ప్రార్థన చేయించుకున్నాను. హైదరాబాద్లో ప్రతి ఒక్క జాబ్ ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు ఊహించిన రీతిలో నా జీవితంలో అద్భుతం చేశాడు. నాకు రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అయితే ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి 3 స్టేజ్లు ఉంటాయి. ప్రతి ఒక్క స్టేజ్లో నేను వరప్రసాద్ సార్ గారి ఫోన్ చేయించి వరప్రసాద్ సార్ చేత ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈ ప్రార్థన నేను ప్రతి స్టేజ్లో సక్సెస్ అయ్యే విధంగా చేసి 3 స్టేజ్లు సక్సెస్ అయ్యి అలాగే జాబ్ కూడా నాకు వచ్చింది. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు తెలుపుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు జాన్ మార్కు, టీబీగూడెం మండలం, మాచర్లవారిపాలెం మాది, నెల్లూరు జిల్లా. ఈ మా యొక్క కుమారుడు కూతురు పుట్టుంటే అక్కడ హాస్పిటల్లో చాలా ఇబ్బంది అయ్యి బాక్సులో పెట్టి ఉన్నారు. మేము ప్రతిరోజు మన పాస్టర్ గారు అయినటువంటి మన వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వింటూ ఉంటాను నేను. ఆ యొక్క దైవదాసుని ద్వారా ఎంతోమంది సాక్ష్యాలు విని బాగుపడి ఉండాలని నేను తెలుసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాపకిట్ట ఇబ్బందిగా ఉంది, బాక్సులో పెట్టున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది అని చెప్తున్నారని పాస్టర్ గారికి నేను చెప్పాను. డాక్టర్ గారు మీ పాప సీరియస్గా ఉంది, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. సరే, వెంటనే మా పాస్టర్ గారు అయినటువంటి చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి మేము ఫోన్ చేసాము. అయ్యగారు ప్రార్థన చేయగానే వెంటనే కొన్ని నిమిషాల్లోనే మళ్ళా డాక్టర్ తిరిగి వచ్చి మీ పాపకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీ పాప క్షేమంగా మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు అని చెప్పాడు. మా పాప కోసం నా పేరు చిన్నయ్య, మా మిస్సెస్ పేరు రీనా. నేను అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ నెలలో వరప్రసాద్ అయ్య గారి నెల్లూరుకి పాసం మందిరానికి వెళ్ళాను. అక్కడ మందిరంలో వరప్రసాద్ అయ్య గారు అభిషేకం ప్రార్థన చేశారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చనిపోతానో తెలియని పరిస్థితిలో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఆందోళనలో ఉన్నాను. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు. ప్రభువా,
నేను మోకరిల్లి ప్రార్థన చేసుకుంది, నా బిడ్డల కోసమైనా నన్ను బ్రతికించు, నా బిడ్డలు ఒక ప్రయోజనం చేసినంత వరకే నా ఊపిరి ఆగిపోకుండా నాకు సహాయం దయచేయమని అడిగినాను. పాప వరప్రసాదయ్య గారు ప్రేయర్ ఆయిల్ తోటి ప్రార్థన చేసి నీకేం కాదని చెప్పన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగానికి కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండి అసలు కుటుంబ పోషణ ఎలా అనే పరిస్థితికి కూడా వెళ్ళిపోయాను. నా కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తంగా, నేను నా భార్య పిల్లలు ఒక దిక్కడ, నేను ఒక దిక్కడే, మా ఇంటి దగ్గర నేనుండి మా రక్త సంబంధికులు మా అన్నలు వాళ్ళు చూసుకున్నారు. నా పిల్లల్ని నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు చనిపోతాననే ఇదిలో తీవ్ర ఆందోళనలో ఉన్న నన్ను దేవుడు కృప వల్ల దేవుడు నన్ను దీవించి నన్ను ఈరోజు మళ్ళా మంచి మనిషిగా బ్రతికున్నాను. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దేవుడి కృప వల్ల బతికాను. ఈరోజు నేను బతికున్నాను అంటే దేవుని కృప, దేవుడిచ్చిన ఆయుష్, వరప్రసాదయ్య గారి ప్రార్థన నన్ను బ్రతికించింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరు ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ఏ ప్రయోజనం చిక్కలేట్లేదు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. డాడీ అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నాడంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్య గారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చేకి దేవుడు శక్తి ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన వల్ల మంచిగా ఉన్నాడు. జర్నీ చేసేకి కూడా కష్టంగా ఉండింది, భోజనం కూడా తినలేకపోయాడు. అయితే భోజనం తింటూ హ్యాపీగా ఇక్కడి వరకు మంచి నిద్ర చేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చే శక్తి ఇచ్చినాడు. అయితే అయ్యగారు పాస్టమ్మ గారు మాకు వచ్చే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూనే వచ్చినారు జర్నీలో ఉంటే కూడా. అయితే దేవుని కృప బాగా ఇక్కడి వరకు మేము కర్ణాటక వరకు వచ్చాము. అక్కడి ఇంకా రావాలంటే 24 hours పట్టింది. అయితే దేవుని కృప ఇక్కడ హ్యాపీగా వచ్చి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు తైలాభిషేకం చేసినారు. ఇప్పుడు దేవుని కృప బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా నమస్కారాలు. దేవుని నామానికి వందనాలు. నా పేరు ఇంద్రమ్మ, మా ఆయన పేరు సీనయ్య. మా ఊరు చిత్తలూరు, చేజల మండలం, నెల్లూరు జిల్లా. మా సాక్ష్యం ఏమంటే మేము సాతాన్ చేతిలో పీడింపబడుతున్నాము. భయంకరమైన సాతాన్ చీకట్లో బంధింపబడి ఉన్నాము. అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో మాకైతే అర్థం కాదు. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా మాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో మేము సతమతపై బాగా కుమిలిపోయాము. మేము చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మాకు ఏం అర్థం కాకుండా ఉండింది. అప్పుడు మేము టీవీలో వరప్రసాద్ పాస్టర్ గారు వాక్యం విన్నాము. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ వారంలోనే మాకు కొంచెము సమాధానం దొరికింది. అక్కడ రెండో వారంలో మేము టీవీ కార్యక్రమంకి ఒక 10,000 స్పాన్సర్ చేసి వచ్చాము. మమ్మల్ని ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు, మమ్మల్ని దగ్గర తీసి ఆదరించే వాళ్ళు లేరు. మేము ఎవరి దగ్గర ఏం చేయాలన్నా ఎందుకు మా పరిస్థితి ఇట్ అవుతుందని మాకే అర్థం కాకుండా ఉండింది. మేమైతే ఎవరో ఒకరు చనిపోవాలా అనుకున్నాము. అంత భయంకరమైన సాతాన్ పీడింపులో ఉన్నాము. అప్పుడు మేము వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రేయర్ ఆయిల్తో అభిషేకం చేసి మాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చినాక 7 వారాలు క్రమంగా క్రమంగా వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అద్భుత కార్యాలు జరగసాగింది. చిన్న కార్యాలు చిన్నగా మాకు స్వస్థత కలిగి నెమ్మది కలిగింది. మేము కానీ పాస్టర్ గారి కాడికి వెళ్ళకుండా ఉంటే నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటాము. కానీ దేవుడు దాంట్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి.
అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదాము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాద్ అయ్య గారు వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాద్ అయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా ఆ నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. నా పేరు మత్తయ్య, చిత్తూరు జిల్లా. మేము చిన్న హోటల్గా పెట్టుకున్నాము. వ్యాపారం కొద్దిగా డల్ అయింది. మేము టీవీలో ప్రోగ్రాం చూసాము. టీవీలో ప్రోగ్రాం చూస్తే నెల్లూరు వరప్రసాద్ పాస్టర్ గారిది ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ చేశాము. పాస్టర్ గారు మాకు వాటర్తో ప్రేయర్ చేశారు. ఆ వాటర్ చల్లాము, తాగాము. హోటల్ చుట్టూరు వాటర్ చల్లాము. మాకు దేవుడి దయ వల్ల, ఆయన కృప వల్ల మాకు వ్యాపారం మేలైంది. ఇది నా సాక్ష్యము. మేము చిత్తూరు నుంచి నెల్లూరుకు వచ్చాము. వరప్రసాద్ పాస్టర్ గారితో మేము ఆరాధనలో కలుసుకున్నాము. ఆయనతో ప్రేయర్ చేసుకున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా నీకు గర్భఫలం ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు, నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను. ప్రభా, నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని వేడుకున్నాను కన్నీటితో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నాయనా, నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో 1 నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, మేము చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా, నువ్వు ఇస్తే, నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథనని చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికించి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388.